ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ టుడే ఈ సెషన్లో మీరు వీక్లీ కరెంట్ అఫైర్స్ అంటే 24th నవంబర్ నుంచి 30th నవంబర్ మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ మనం ఈ సెషన్లో కవర్ చేసుకున్నాము. అండ్ మన ఛానల్లో ఎప్పుడు వీక్లీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఛానల్కి యూ కెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, సో ఇలా అన్నీ మీకు అవైలబుల్లో ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్, ఇలాగ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు కంటెంట్ అవైలబుల్లో ఉంటుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే యూ కెన్ జస్ట్ వాచ్ ప్లేలిస్ట్, జస్ట్ అలా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉంటుంది ఈ ఛానల్ నుంచి మనకి ఏమొస్తుంది అని. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ సెషన్. సో మన ఫస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, మన ప్రైమ్ మినిస్టర్కి చాలా అవార్డ్స్ వస్తున్నాయి ఈ రీసెంట్ డేస్లో కంపేర్ చేస్తే. అండ్ ఐ విల్ సూన్ మేక్ దిస్ సెషన్ విత్ ఇన్ 2 days నేను మీకు అవైలబుల్ చేస్తాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమొచ్చాయని సెపరేట్గా ఒక సెషన్ చేసి నేను అవైలబుల్లో చేస్తాను మీకు ఛానల్లో. ఓకే, సో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ అనేది మనకి మోడీ గారికి ఇచ్చేశారు. సో ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఈ గ్లోబల్ పీస్ అవార్డ్ అని అంటే, మన ప్రైమ్ మినిస్టర్ మైనారిటీస్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చేసిన పనుల కోసము వీళ్ళది పరిగణలో తీసుకుని ఈ గ్లోబల్ పీస్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరు కన్సిడర్ చేశారు ఇది ఇవ్వాలి మన ప్రైమ్ మినిస్టర్కి అని అంటే, వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఏఐఏఎం, ఈ 2 ఆర్గనైజేషన్స్ కన్సిడర్ చేశాయన్నమాట మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వాలి అని చెప్పి. అండ్ ఈ ఏఐఎంఎన్ గురించి మనం వస్తే, ఇది ఒక న్యూ ఆర్గనైజేషన్ అనమాట, ఎన్జిఓ అని అనొచ్చు మనము. సో ఏఐఏఎం అంటే ఏంటి, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్. ఓకే, సో ఇది యుఎస్ఏలో లాంచ్ అయింది. ఓకే, సో దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే సిక్ ఫిలాంథ్రోపిస్ట్ జస్దీప్ సింగ్ అనమాట. దీని యొక్క ఎవరు చైర్మన్. ఓకే, ఏఐఏఎం యొక్క చైర్మన్ వచ్చి జస్దీప్ సింగ్. సో ఈ అవార్డ్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చేసింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వస్తే, బెస్ట్ డైరీ ఫార్మర్ రేరింగ్ ఇండిజినియస్ క్యాటిల్ బఫెల్లో బ్రీడ్స్. సో ఈ అవార్డు మనకి ఇది ఏంటి అని అంటే, నేషనల్ గోపాల్ రత్న అవార్డ్ అనమాట. డైరీ ఫార్మర్స్కి ఈ అవార్డు అనేది ఇస్తుంటారు. సో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే హర్యానాలో ఉండే రేణు అండ్ ఆల్సో జజ్జర్ ఇద్దరికి ఈ ఫస్ట్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ ప్రైజ్ దేవేంద్ర సింగ్కి అండ్ అలానే షాజాపూర్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉండే వీళ్ళకి ఇది అనేది వచ్చింది. అండ్ ఆల్సో థర్డ్ వచ్చి సుర్బీ సింగ్కి వచ్చింది, ఇది ఉత్తరప్రదేశ్కి రిలేటెడ్. ఓకే, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్. సో మనము ఇంకా స్టాటిక్ జీకే గురించి వస్తే, నేషనల్ గోపాల్ రత్న అవార్డ్ అనేది మనకి 3 కేటగిరీస్లో ఇస్తుంటారు. సో ఈ 3 కేటగిరీస్ ఇక్కడ మనం పైన చదువుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సో వాళ్ళకి ఏమేమి అవార్డ్ అంటే ఏమి ఇస్తారు, అందులో ఏమి ఇంక్లూడ్ ఉంటుంది అని అంటే, ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి 5 lakhs అండ్ అలానే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అండ్ అలానే మెమెంటో ఇస్తారు. సెకండ్ ర్యాంక్ వాళ్ళకి 3 lakhs ఇస్తారు. అండ్ అలానే థర్డ్ ర్యాంక్ వాళ్ళకి 2 lakhs. అండ్ ఇంకో స్పెషల్ అవార్డు కూడా ఇస్తారు నార్త్ ఈస్ట్ రీజియన్కి, దానికి 2 lakhs ఇస్తారు ప్రైజ్ మనీ. సో ఇవి ఇన్ డీటెయిల్గా మనం స్టాటిక్ జీకేకి వస్తే నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ అనమాట. డైరీ ఫార్మర్స్కే ఇవి ఇస్తుంటారు ఈ అవార్డ్స్. ఓకే, సో మీకు ఈ ఛానల్లోని బెస్ట్ కంటెంట్ అవైలబుల్లో ఉంటుంది, లైక్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకే, అండ్ నాసా. సో నెక్స్ట్ న్యూస్లోకి ఏంటి అంటే, సో స్విమ్ అనే ఒక ప్రాజెక్టు నాసా అనేది చేస్తున్నారు. సో ఏంటి ఈ స్విమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే,
స్విమ్ అంటే ఒక రోబో అనమాట. ఇప్పుడు మనము 'రజనీకాంత్' మూవీ 'రోబోలో' జూసుకుంటే హ్యూమనాయిడ్ రోబో క్రియేట్ జేస్తున్నారు. సో, హ్యూమన్ జేసే ప్రతి వర్క్స్, ప్రతి యాక్టివిటీస్ ఆ రోబో కూడా చేస్తుంది. అండ్ ఆల్సో అపియరెన్స్ కూడా మా హ్యూమన్స్ లానే ఉంటుంది. సో, అలానే ఇక్కడ మన నాసా వాళ్ళు కూడా ఈ యొక్క స్విమ్ అనే ఒక రోబోని తయారు చేశారు. సో, ఇది ఏం చేస్తుంది అనంటే, ఇందులో ఒక చిప్ ఉంటుంది. సో, మనము మూవీతో కంపేర్ చేసుకుంటే 'రజనీకాంత్' చిట్టీకి ఒక చిప్ బెడతారో, అలానే అది రెడ్ చిప్ పెట్టి దాని యొక్క బిహేవియర్ అన్నిటిని మార్చేస్తూ ఉంటారు ఒక చిప్ ద్వారా. సో, మనకి బ్రెయిన్ మన ఎంత ఫంక్షనాలిటీ మన యొక్క యాక్టివిటీస్‌ని మన బ్రెయిన్ ఫంక్షన్ గవర్న్ చేస్తూ ఉంటదో, సో రోబోస్‌కి కూడా చిప్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. అలానే రోబో యొక్క యాక్టివిటీని అన్నిటిని గవర్న్ చేస్తూ ఉంటుంది. మనం ఇన్సర్ట్ చేసే చిప్‌ని బట్టి. సో, ఈ చిప్ ఎలా తయారు చేయబడ్డారనంటే, సో ఈ చిప్ అనేది ఇక్కడ ఉంది మీకు. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ మల్టీ సెన్సార్ చిప్‌ని డెవలప్ చేశారు. సో, ఈ చిప్‌ని ఇక్కడ ఈ రోబోస్‌కి ఇన్‌స్టాల్ చేయడం వల్ల, లోపల పెట్టడం వల్ల కింద అండర్ వాటర్‌లోకి వెళ్ళి ఈ రోబోస్ అక్కడున్న టెంపరేచర్‌ని గానీ, పీహెచ్‌ని గానీ, అక్కడ కిందన ఏం వస్తువులున్నాయి, అక్కడ ప్రెషర్ ఎలా ఉంటుంది, కెమికల్ కాంపోజిషన్ ఏమున్నాయి, సో క్రిటికల్ క్రియేచర్స్ ఏమైనా ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ సర్వే అన్నిటినీ అవి ఆ చిప్‌లో స్టోర్ చేసుకొని అక్కడున్న లైఫ్‌ని ఎలా ఉంది, అక్కడ మెరైన్ లైఫ్ ఎలా ఉంది లోపల అండర్ వాటర్‌లో, ఇవన్నీ చూసుకొని ఆ రోబో అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. అంటే మనం అండర్ వాటర్ ఎళ్ళకుండా రోబో ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల చాలా మనకి యూస్ ఉంటుంది. ఓకే. కింద మెరైన్ లైఫ్ గురించి ఒక ఐడియా తెచ్చుకుంటే మనం చాలా చేయొచ్చు సైంటిఫికల్‌గా, టెక్నాలజీ పరంగా. సో, అందుకని నాసా ఏందంటే ఈ యొక్క స్విమ్ అంటే ఏంటి? సెన్సింగ్ విత్ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్ అనమాట. దీన్ని లాంచ్ చేశారు. సో, ఈ స్విమ్ అంటే ఏంటని మీకొక ఐడియా వచ్చుంటుంది. సో, ఓకే. Let's move to the next news. సో, నెక్స్ట్ రిషబ్ పంత్ బికమ్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. సో, మనందరికీ తెలుసు ఐపీఎల్ 2024 అయిపోయింది. అండ్ టైం ఎలా గడిచిందో కూడా మనకు తెలియట్లేదు కదా! సో, కళ్ళు మూసి తెరిచేలోపు నెక్స్ట్ ఇంకొక ఐపీఎల్ సీజన్ వచ్చేస్తుంది. ఐపీఎల్ అనంగానే చిన్న పిల్లలు కిడ్స్ దగ్గర నుంచి 5 ఇయర్స్, 6 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి పెద్ద ఏజ్డ్ పర్సన్స్, ఇంకా రేపో మాపు పోయేవాళ్ళు, వాళ్ళ దగ్గర వరకు కూడా అందరూ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. ఐపీఎల్ అనంగానే సప అని చెప్పి టీవీ ముందు కూర్చోడమో, ఫోన్‌ల ముందు కూర్చోడమో చేస్తుంటారు. సో, అంత డిమాండ్ ఉంది ఐపీఎల్‌కి. అంత ఇంట్రెస్టెడ్‌గా చూస్తారు ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళైనా సరే. సో, ఐపీఎల్ అనేది వచ్చేస్తుంది. బట్ ఐపీఎల్ వస్తుంది కదా అని మీరు స్టడీస్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోవద్దు. చూసే కొంత టైంని పక్కన పెట్టి మిగతా టైం అంతా మీరు స్టడీస్‌కి మేనేజ్ చేసుకోండి. ఐపీఎల్ చూడకూడదు, మూవీస్ చూడకూడదు అని అలా ఏమీ లేదు. బట్ యూ కెన్ వాచ్. బట్ మీరెప్పుడు వాచ్ చేయొచ్చు అనంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ షెడ్యూల్. స్టడీస్‌తో పాటు మీరు మేనేజ్ చేసుకొని మీరు ఏమైనా చేసుకోండి. సో, ఓకే. అండ్ కమింగ్ టు దిస్ న్యూస్, రిషబ్ పంత్ బికమ్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్. సో, రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అయిపోయారు మన ఐపీఎల్‌కి. మనందరికీ తెలుసు ఐపీఎల్‌కి ముందే ప్లేయర్స్ అందరిని స్పాన్సర్స్ కొంటుంటారు అని చెప్పి. సో, రిషబ్ పంత్ ఈ ఇయర్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అయిపోయారు. సో, ఈయన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి ఆడుతున్నారు. సో, ఎంత పెట్టి కొనుక్కున్నారు స్పాన్సర్స్ అనంటే 27 crores పెట్టి కొనుక్కున్నారు రిషబ్ పంత్‌ని. అండ్ దీని తర్వాత సెకండ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ ఎవరు అనంటే శ్రేయస్ అయ్యర్. సో, ఎంత 26.775 crores అనమాట. పంజాబ్ కింగ్స్‌కి సెలెక్ట్ అయ్యారు. సో, పంజాబ్ కింగ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని శ్రేయస్ అయ్యర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సో, జస్ట్ చిన్న వేరియేషన్ అంతే, ఎక్కువ కూడా ఏం లేదు అమౌంట్. 27కి 26.75కి ఎంత డిఫరెన్స్ ఉంది. సో, జస్ట్ కొంత డిఫరెన్స్ అమౌంట్‌తోనే ఇద్దరు కూడా హైయెస్ట్‌గా అయ్యారు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ జార్ఖండ్‌కి కొత్త సీఎం అపాయింట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఎలక్షన్స్ అయ్యాయి. సో, హేమంత్ సోరెన్. సో, ఈయన జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో, ఈయన జార్ఖండ్ సీఎం అవుతున్నారు.
ఓకే. అండ్ నెక్స్ట్ మనము స్కీమ్స్ గురించి వస్తే ఏ ఎగ్జామ్‌లో అయినా ఎస్ఎస్‌సికి గానీ, మీకు బ్యాంక్స్‌కి గానీ, రైల్వేస్‌కి గానీ కరెంట్ అఫైర్స్ సెషన్‌లోని కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద మీకు స్కీమ్స్ అనేది మేజర్‌గా ఇంపార్టెంట్ అయిపోతుంది. గవర్నమెంట్ చేసే స్కీమ్స్. సో, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనమాట. పీఎంఐఎస్ అంటుంటాము. సో, ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మన ఇండియాలో ఉన్న యూత్‌కి అని చెప్పి ఈ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. సో, ఇది 23 డిసెంబర్ 2024 లాంచ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ స్కీమ్ ఏంటి అంటే ఆల్రెడీ దీనికి రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయిపోయింది. నవంబర్ 15నే క్లోజ్ అయింది. సో, 6.2 lakh అప్లికేషన్స్ అనేవి రీచ్ అయ్యాయంట ఈ స్కీమ్ ద్వారా. సో, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనంటే 21 నుంచి 24 మధ్య ఏజ్డ్ పర్సన్స్ అయి ఉండాలి. అండ్ ఆల్సో 10th గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, పాలిటెక్నిక్ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ ఇలా ఏదో ఒకటి చేసుండాలి ఎడ్యుకేషన్. అండ్ అలానే ఇక్కడ మీకు 5 ఇంటర్న్‌షిప్స్ అనేవి జరుగుతాయి. మీరెక్కడైతే ఉంటున్నారో అదే స్టేట్‌లో ఇంటర్న్‌షిప్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంటర్న్‌షిప్స్‌తో పాటు మంత్లీ 5,000 ఇస్తారు. అండ్ ఎట్ ఎ టైమ్ వన్ టైమ్ గ్రాంట్‌గా మీకు 6,000 మనీ కూడా ఇస్తారు. ఈ స్కీమ్ కింద. ఏ స్కీము? పీఎంఐఎస్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనమాట. సో, ఇది ఈ స్కీమ్ గురించి అంతా మనకి డేటా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్. సో, ఈ యొక్క స్కీమ్‌ని లాంచ్ చేసింది ఈ యొక్క ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనొచ్చు లాంచ్ చేసింది వరల్డ్ బ్యాంక్ న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. సో, దీని గురించి ఏంటి అనంటే సెలెక్టెడ్ స్టేట్స్‌లో మన ఇండియాలోని జాబ్ ఆపర్చునిటీస్‌ని ఇస్తున్నారనమాట యూత్‌కి. సో, ఏ స్టేట్స్ అంటే మన స్టేట్ అయితే లేదు ఇక్కడ. మీరు వెతకాల్సిన అవసరం లేదు. సో, ఏ స్టేట్స్ ఉన్నాయంటే 6 స్టేట్స్‌ని సెలెక్ట్ చేశారు మెయిన్‌గా. హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా అండ్ రాజస్థాన్. సో, ఈ 6 స్టేట్స్‌లోని యంగ్ పీపుల్‌కి, యూత్ పీపుల్‌కి జాబ్ ఆపర్చునిటీస్‌ని తెచ్చి ఇవ్వాలి అని ఒక వరల్డ్ బ్యాంక్ ఈ ఇనిషియేటివ్‌ని లాంచ్ చేశారు. ఓకే. సో, ఈ ఇనిషియేటివ్ మన పీఎం గారు లాంచ్ చేశారు వాళ్ళ చేతుల మీద. అండ్ విచ్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్. సో, ఈ యొక్క ఇనిషియేటివ్ ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద కూడా భాగంగా వస్తుంది ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ దిస్ విషన్ బై మెయిన్ స్ట్రీమింగ్ స్కిల్ ఎడ్యుకేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే మనము ఇండియా టాప్స్ అమాంగ్ 73 కంట్రీస్ ఇన్ ఏఐ రెడీనెస్. సో, మనము ఆల్రెడీ ఏఐలోని చాలా దూసుకుపోతున్నాము మన కంట్రీలోని. 73 కంట్రీస్‌లోని మన ఇండియా కూడా టాప్ చేసింది. అమాంగ్ 73 కంట్రీస్ కన్నా ముందు మనం ఉన్నాం. 73 కంట్రీస్‌లోని మన ఇండియా కూడా టాప్‌లో ఉందన్నమాట ఏఐ రెడీనెస్‌లోని. ఓకే. సో, ఈ ఏఐ రెడీనెస్ రిపోర్ట్‌ని ఎవరు లాంచ్ చేశారంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్స్ రిపోర్ట్స్. సో, ఈ గ్రూప్ ఏంటి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఈ యొక్క ఏఐ రెడీనెస్ రిపోర్ట్‌ని బయటికి తీసుకొచ్చారనమాట కండక్ట్ చేసి, రీసెర్చ్ చేసి. ఓకే. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఇండియా ఆల్సో ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్లీ ఫర్ ఏఐ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో థర్డ్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్స్. సో, ఏఐలోని మన ఇండియా అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ముందుకెళ్తుంది కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2024. సో, ఇది ఒక అవార్డ్ అనమాట. ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా మనకి మేజర్‌గా ఇంపార్టెంట్ అయిపోతుంటుంది. ఇక్కడ మీకు ఈ ఛానల్లో దొరికే ప్రతి కంటెంట్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్‌గా ఉంటుంది ప్రతీదీ. ఓకే. సో, మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఫైండ్ దిస్ పీడిఎఫ్. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ ఇప్పుడు చేస్తున్న పీడిఎఫ్‌ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఉంటుంది. సో, టెలిగ్రామ్ లింక్ అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను మీకు కింద కమెంట్ సెక్షన్‌లో పెడతాను. సో, దాని ద్వారా యూ కెన్ ఫాలో ఇట్. సో, టెలిగ్రామ్ జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్స్ అనేది అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ ఎగ్జామ్స్ పరంగా, క్లాసెస్ పరంగా అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం మీరు ఇన్స్టా అండ్ ఆల్సో టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఈ యొక్క అవార్డు బెండంగ్ వెల్లింగ్స్, సో ఈ అవార్డు అనేది వీళ్ళకి అందించారు. సో ఈయన ఏం చేసున్నారు అని అంటే, ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు ఇతనికి పర్టికులర్గా అని అంటే, ఆర్ట్స్ నాగాల్యాండ్లోని ఒక ఆర్ట్ని ఈయన గ్రో చేసుకొచ్చాడు. సో ఈయన తీసుకురావడమే కాకుండా ఈయన ఒక టాలెంట్తోని యంగ్ పీపుల్ని కూడా ఇన్స్పైర్ చేశారనమాట ఆర్ట్ పరంగా. ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ని కంపేర్ చేసుకుంటే, నైబర్స్, ఫ్యామిలీలో కానీ ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పర్సంటేజ్, అలానే ఎంతమంది నవల్స్ రాసే ఒక పర్సన్, అంటే అదొక ప్రొఫెషన్గా చేసుకుని నవల్స్ రాస్తూ పబ్లిష్ చేయడం బుక్స్, లేదంటే ఒక పెయింటింగ్ చేసుకుంటూ అదొక ప్రొఫెషన్గా తీసుకుని ఉన్నవాళ్ళు. సో ఇలా ఎంతమంది ఉన్నారు ఒక ఆర్ట్ని నమ్ముకుని దాన్ని వాళ్ళ ప్రొఫెషన్గా తీసుకుని ఆల్రెడీ అంతరించిపోతున్న ఆర్ట్స్ని వాళ్ళ ప్రొఫెషన్గా చేసుకుని ఎవరు ముందుకు వెళ్తున్నారు? చాలా తక్కువ మంది కనిపిస్తారు. మీకు ప్రతి ఇళ్ళల్లో గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మీకు ఇలా ఆర్ట్కి సంబంధించిన ఫీల్డ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ రేషియో చూసుకుంటే. సో అందుకని ఈ యొక్క ఫైన్ ఆర్ట్స్ అనేవి అంతరించిపోతున్నాయి. సో ఇది ఎంకరేజ్ చేయాలి యూత్లోని. వీటి యొక్క వాల్యూ తెలిసి రావాలి. వీళ్ళ యొక్క కల్చర్, మన ఇండియన్ కల్చర్, ట్రెడిషనల్ కల్చర్ తెలిసి రావాలని ఇటువంటి అవార్డ్స్ అన్నిటినీ కూడా ఇస్తూ, వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇస్తూ దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అంతరించిపోతున్న మన భారత యొక్క సంస్కృతం, సాంప్రదాయం అన్నిటినీ. సో ఈయన యంగ్ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు ఈయన యొక్క టాలెంట్తోని. సో అందుకని ఈ అవార్డ్ అనేది ఈయనకి వచ్చింది. సో ఈ అవార్డు వెనక ఉన్న స్టాటిక్ జీకే కూడా మనం చూసేద్దాము. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అనేది సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు ఇస్తుంటారు. సో ఇది 2006 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో భారత్ రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అంటే ఈయన యొక్క హానర్గా, ఈయన యొక్క గుర్తుగా, ఈయనకు ఒక గౌరవంగా ఈ అవార్డు అనేది ఈయన పేరు మీద పెట్టడం జరిగింది. సో ఈ అవార్డు కింద ఎవరు ఎలిజిబిలిటీ అని అంటే 40 years లోపు ఉన్న వాళ్ళు, అంటే బిలో 40 years వాళ్ళు, వాళ్ళ యొక్క ఆర్ట్ ఏదైనా కానివ్వండి, ఆర్ట్లోని ఒక ఎగ్జెప్షనల్ టాలెంట్ కనుక వాళ్ళు చూపిస్తూ ఉన్నట్టయితే అలాంటి పర్సన్స్కి వీళ్ళు రికగ్నైజ్ చేసి అవార్డు అనేది ఇస్తుంటారు. ఓకే. అండ్ ఈ అవార్డు క్యాష్ ప్రైజ్ 25,000 అండ్ అలానే ఒక అంగవస్త్రం అండ్ అలానే ఒక ప్లేక్ కూడా ఇస్తుంటారు ఈ యొక్క అవార్డు కింద. సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించే న్యూస్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అబాలిషెస్ గార్బేజ్ ట్యాక్స్. సో మనందరికీ తెలుసు, మనం అందరం ఎక్స్పీరియన్స్ అయ్యున్నాము. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి గార్బేజ్ అంటే చెత్త పన్ను, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే తెలుగులోని చెత్త పన్ను అనేది అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది ఏమంటారు, లా పరంగా దాన్ని అబాలిష్ చేసేశారు. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే, this decision follows the introduction of a bill by Municipal Administrator Minister P. Narayana. సో ఈ బిల్లుని ఎవరు తీసుకొచ్చారు అని అంటే మినిస్టర్ పి నారాయణ తీసుకొచ్చారు. అండ్ అలానే ఇది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క చెత్త పన్నుని వీళ్ళు తీసుకుని వచ్చారు. సో అలానే వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 100 rupees నుంచి 10,000 rupees వరకు కమర్షియల్ పర్పస్కి అయితే. అదే హౌస్ హోల్డ్ పర్పసెస్కి అయితే 30 rupees నుంచి 120 rupees వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అబాలిష్ చేసేసారు. సో ఈ పాయింట్స్ వచ్చేసి ఈ పైన ఉన్న న్యూస్కి రిలేటెడ్. ఐఎమ్ సో సారీ, కొంచెం మిస్టేక్ అయింది. సో మీకు సంగీత్ నాటక్ అకాడమీ గురించి ఇక్కడ వచ్చింది కదా, సో దాని స్టాటిక్ జీకే పాయింట్స్ ఇవి. సో డాక్టర్ సంధ్యా పురిచే చైర్మన్ అనమాట సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్కి. సో ఈవిడ భరతనాట్యం ఎక్స్పోనెంట్ అనమాట. ఇవి కూడా మీకు ఇంపార్టెంట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లోని. సో ఇలా కూడా మనం చదువుకుని వెళ్తే మంచిది. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వచ్చేస్తే ప్రీ హిస్టారిక్ ఫుట్ ప్రింట్స్ డిస్కవర్డ్ ఇన్ కేరళ.
సో కేరళలోని ప్రీ హిస్టారిక్ అంటే ఏన్షియంట్ టైంలో ఉన్న రిలేటెడ్ ఉన్న కొన్ని ఫుట్ ప్రింట్స్ అనేవి ఇక్కడ కనిపించాయంట కేరళలోని. సో ఇది ఫస్ట్ కనుక్కుంది ఎవరు అని అంటే ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అజిత్ కుమార్ అండ్ ఆల్సో ది ప్రొఫెసర్ నందకుమార్ కోరట్. సో వీళ్ళు దీన్ని రికగ్నైజ్ చేసింది అండ్ ఆల్సో లేటర్ కన్ఫర్మ్ చేసింది. ఫస్ట్ దీన్ని కనిపెట్టింది అంటే ఇది ఇక్కడ ఫలానా దగ్గర ఉంది అని కనిపెట్టింది ఎవరు అని అంటే సతీసన్ కళ్యాణం. సో సతీసన్ గారు ఫస్ట్ కనిపెట్టింది. అండ్ నెక్స్ట్ ఇది కన్ఫర్మ్ చేసింది అంటే ప్రీ హిస్టారిక్కి సంబంధించి ఈ ఫుట్ ప్రింట్స్ అని కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే ఇంకొక ఇద్దరు, ఎవరు అజిత్ కుమార్ అండ్ అలానే నందకుమార్, ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. సో 24 pairs of prehistoric footprints and a human figure have been carved into rock on private land. సో ఇది వీళ్ళు కనిపెట్టిందనమాట. ప్రైవేట్ ల్యాండ్ మీద 24 pairs ఉన్న ప్రీ హిస్టారిక్ ఫుట్ ప్రింట్స్ అండ్ అలానే హ్యూమన్ ఫిగర్ని వీళ్ళు అంటే ఒక రాయి మీద కర్వ్ చేసి ఉండనమాట, అంటే చెక్కి ఉండడం వీళ్ళు గమనించారు, చూశారు, సో కనిపెట్టారు. సో ఇది ఏంటంటే మెగాలిథిక్ పీరియడ్కి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ అని చెప్పి వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ న్యూస్, ఇండియా హోస్ట్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024. సో గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ని మన ఇండియా హోస్ట్ చేస్తుంది. ఓకే, సో ఐసిఏ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అండ్ జనరల్ అసెంబ్లీ అండ్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిల్లీ. సో ఇది November 25th to 30, 2024 ఇది అనేది ఈవెంట్ జరుగుతుంది. ఓకే, జరిగిపోయింది ఆల్రెడీ. మనము ఈరోజు December 1st కాబట్టి ఇది ఆల్రెడీ జరిగిపోయింది. సో మా మోడీ గారు ఇది అనేది లాంచ్ చేస్తున్నారు. ఏం లాంచ్ చేస్తున్నారు అని అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025ని లాంచ్ చేస్తున్నారు. సో 100 కంట్రీస్ పైగానే ఈ యొక్క కాన్ఫరెన్స్లోని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, 100 కంట్రీస్ పైనే. సో నెక్స్ట్ ఈ న్యూస్కి రిలేటెడ్ స్టాటిక్ జీకే గురించి వస్తే, సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1895 ఫామ్ అయింది. అండ్ ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అనమాట. సో అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ, అన్ని కంట్రీస్ యొక్క కోఆపరేటివ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి బెల్జియంలో ఉంది. సో 110 నెంబర్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్లో. ఏంటి, ఐసిఏ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్లోని 310 కంట్రీస్లోని 110 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ న్యూస్, దివిత్ రెడ్డి బికమ్స్ అండర్ 8th క్యాడెట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. సో మనందరికీ తెలుసు ఏ స్పోర్ట్స్ అయినా అండర్ 8, అండర్ 18, సో ఇలా కేటగిరీ వైజ్ మీకు జరుగుతూ ఉంటుంది. ఫీమేల్స్, మేల్స్ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి స్పోర్ట్స్లోని. సో అలానే చెస్లో కూడా అండర్ 8 కేటగిరీలోని చెస్ కాంపిటీషన్స్ అనేవి జరిగాయి. సో వరల్డ్ చెస్ ఛాంపియన్స్లోని దివిత్ రెడ్డి, ఈ దివిత్ రెడ్డి అనే అబ్బాయి 8 years ఓల్డ్, హైదరాబాద్కి సంబంధించిన అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి అనేది గెలిచాడు వరల్డ్ చెస్ ఛాంపియన్. 8 yearsలోని చెస్ ఛాంపియన్ గెలిచాడు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ బాబుని ఎలా రేస్ చేసి ఉంటారు, అంటే ఎలా పెంచుంటారు. మనకి 8 yearsలోని అసలు చెస్ అంటే ఏంటి, చెస్లో ఉన్న అవి చూసి అసలు ఇందులో కింగ్ ఎవరు, ఇందులో సోల్జర్ ఎవరు అని కూడా మనకి తెలియదు. 8 yearsలోని నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఆడుకుంటూ రోడ్ల మీద పడి మట్టితో ఆడుకుంటూ దొల్లుతూ ఉంటాము మనమైతే ఆ ఏజ్లోని. కానీ ఈ పిల్లోడు మాత్రం 8 yearsకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్పే గెలిచేశాడు, దివిత్ రెడ్డి. సో మనం పెంచే తీరు బట్టి ఉంటుంది ఏదైనా సరే. పిల్లలకి మనం ఎలా పెంచుతామో వాళ్ళు కూడా అలానే పెరుగుతూ ఉంటారు. సో ఏదైనా మనం పెంచే తీరు బట్టి ఉంటుంది పేరెంట్స్గా. సో చాలా
ఇట్స్ ఏ గ్రేట్ న్యూస్. మన హైదరాబాద్కి మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్కి సంబంధించిన అబ్బాయి ఇలా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుని వచ్చాడు చిన్న పిల్లోడు అంటే ఇట్స్ రియల్లీ ఆనందింపజేసే న్యూస్ ఇది. సో ఎంత స్కోర్ చేసుకున్నాడు అని అంటే ఏంటి, 9/11 పాయింట్స్ స్కోర్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో సెకండ్ ఎవరు వచ్చారు అని అంటే సిల్వర్ మెడల్ వచ్చింది సాత్విక్కి. అండ్ అలానే థర్డ్ అంటే బ్రాంజ్ మెడల్ వచ్చింది చైనాకు సంబంధించిన జిమింగ్ యోకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో చెస్ ప్రతి స్పోర్ట్కి సపరేట్ ఒక ఫెడరేషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క గేమ్ ఆ యొక్క స్పోర్ట్ అన్నీ కూడా గవర్న్ చేయడానికి, వాళ్ళన్నిటినీ కాంపిటీషన్స్ని కానీ ప్లేయర్స్ని కోచెస్ని అన్నీ చూసుకోవడానికి. సో FIDE అంటుంటాం మనము, చెస్కి సంబంధించి ఫెడరేషన్ అనమాట. సో ఇది ఎప్పుడు ఫౌండ్ అయింది అని అంటే 1924లో ఈ యొక్క ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, స్విట్జర్లాండ్లో ఉంది. సో కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. One second. Yeah. Oh my God. Sorry. Network Readiness Index. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ NRI 2024 కూడా రిలీజ్ చేసేసారు. సో ఇక్కడ మన ఇండియా ఏంటంటే 49th పొజిషన్లో ఉంది. సో ఏంటి అంత న్యూస్ మనం చెప్పుకోదగినానంటే, లాస్ట్ ఇయర్ అంటే 2023లోని మన ఇండియా 60th పొజిషన్లో ఉంది ఇన్ ది సేమ్ ఇండెక్స్. అంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లోని లాస్ట్ ఇయర్లోని మన పొజిషన్ 60thలో ఉంది. సో ఇప్పుడు మనము 11 పొజిషన్స్ని జంప్ చేసి 49th పొజిషన్లోకి వచ్చాము. సో అందుకని ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ అలానే పొజిషన్ పరంగానే కాదు, మనకి స్కోర్ పరంగా కూడా మనం చాలా డెవలప్ అయ్యాము, చాలా ముందుకు వచ్చాము చెప్పాలంటే. 2023లోని 49.93 స్కోర్ ఉన్నింది మనకి. సో ఇప్పుడు 53.63 ఉంది మన ఇండియా యొక్క స్కోర్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లోని. ఓకే, సో ఇదనమాట. ఈ NRIని దేని పరంగా ఏమి వాళ్ళు కన్సిడర్ చేసి అవార్డ్ ఈ ఇండెక్స్ని తీస్తారు అని అంటే, టెక్నాలజీ పరంగా మన యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, మన పీపుల్తో మన యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది. సో ఇలా ఇటువంటి టర్మ్స్ని, ఇటువంటి ఫ్యాక్టర్స్ని వాళ్ళు కన్సిడర్ చేసి వీళ్ళనేది ఎవాల్యుయేట్ చేస్తారు ఇండెక్స్ యొక్క పొజిషన్స్ కంట్రీస్లో. సో ఇంకా అదర్ హైలైట్స్ గురించి వస్తే ఈ రిపోర్ట్లోని మనము ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చి AI సైంటిఫిక్ పబ్లికేషన్స్, అండ్ అలానే AI టాలెంట్ కాన్సన్ట్రేషన్, అండ్ అలానే ICT సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. సో వీటన్నిటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఆల్సో సెకండ్ ర్యాంక్ వచ్చి FTTHకి వచ్చింది. అండ్ ఆల్సో థర్డ్ ర్యాంక్ వచ్చి డొమెస్టిక్ మార్కెట్ స్కేల్గా వచ్చింది. అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చి యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. సో ఇదొక్కటే కాకుండా లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ పరంగా అంటే మీకు ఈ యొక్క ఇండెక్సెస్ మీకు తీసేటప్పుడు కానీ పాపులేషన్ పరంగా, ఏరియా పరంగా, అండ్ ఆల్సో ఇన్కమ్ పరంగా కూడా కొన్ని కంట్రీస్ని డివైడ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ యొక్క ఏరియా చాలా ఎక్కువగా ఉంది, ఆర్ఎల్స్ దాని యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో ఒక సర్టైన్ ఇండెక్స్ ఉంది. సో ఆ ఇండెక్స్లోని పాపులేషన్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది పాపులేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్టైన్ ఇండెక్స్ తీయడానికి పాపులేషన్ అనేది కూడా ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో కొన్ని కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 డివిజన్స్ 4 డివిజన్స్ పెడతారు. లైక్ ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఒక రేంజ్ పెడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh నుంచి 5 lakhs రేంజ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒక కేటగిరీలోకి వస్తాయి. సో 5 lakhs నుంచి 20 lakhs వరకు ఉన్న కంట్రీస్ అన్నీ ఇంకో కేటగిరీలోకి వస్తాయి. సో అలా చేయడం వల్ల ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న పాపులేషన్ అన్నిటినీ ఒకేలా చూసుకుంటే ఖచ్చితంగా ఆబ్వియస్గా టాప్లో ఎవరు వస్తారు, పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీసే వస్తాయి. ఎందుకంటే ఆ ఇండెక్స్ తీయడానికి పాపులేషన్ అనేది
పాపులేషన్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో, అలా గనక తీస్తే టాప్‌లో ఎవరొస్తారు? ఎక్కువ పాపులేషన్ ఉన్నవాళ్ళే వస్తారు గదా! ఆబ్వియస్‌గా. సో, అక్కడ మీకు కరెక్ట్ రిపోర్ట్ అనేది రాదు. డిస్క్రిమినేట్ అవుతూ ఉంటుంది రిపోర్ట్. సో, అందుకని వీళ్ళు ఇటువంటి కేటగరైజ్ చేసి ఒక 3 గానో, ఒక 4 గానో వాళ్ళ కన్వీనియంట్ పరంగా సో, ఆ రేంజ్‌లో ఉన్న కంట్రీస్‌కి ఒక ర్యాంకింగ్ ఇస్తారు. సో, నెక్స్ట్ అలాగా డిఫరెంట్ డివిజన్స్‌లో ఉన్న కంట్రీస్‌కి డిఫరెంట్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంటారు. సో, ఈ పర్టిక్యులర్ కేటగిరీలో ఈ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఈ కంట్రీకొచ్చింది అని చెప్పి. సో, అలాగా ఇక్కడ లోవర్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్ కేటగిరీలోని మన ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట. ఓకే. సో, ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకెళ్తే ఏడీబీ ప్రెసిడెంట్. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. సో, ప్రెసిడెంట్‌గా ఎవరు అపాయింట్ చేశారు అనంటే మసాటో కండాని అపాయింట్ చేశారు. సో, ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అనంటే ఫిలిప్పైన్స్‌లో ఉంది. ఈ ఏడీబీ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే డిసెంబర్ 19, 1966లో ఇది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్దాము. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ ల్యాబ్ ఇన్ స్పేస్. సో, స్పేస్‌లోని మన ఇండియా ఒక ఫస్ట్ ఏఐ ల్యాబ్‌ని క్రియేట్ చేసింది. అది ఎక్కడ అనంటే హైదరాబాద్‌లోని ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట చెప్పాలంటే. అది ఏంటంటే టేక్ మీ టు స్పేస్ అనమాట. సో, ఎంఓఐటీడీని లాంచ్ చేస్తున్నారు. సో, ఇదంటే ఏంటి ఎంఓఐటీడీ ఏంటి? సో, దీని గురించి తెలుసుకుందాము. సో, ఎంఓఐటీడీ అంటే దీన్ని యూజ్ చేసి యూజర్స్ అనేవాళ్ళు ఆర్బిట్ ల్యాబ్‌లోకి వెళ్ళొచ్చనమాట. వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు అక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ మోడల్స్‌ని అక్కడ వాళ్ళు అప్‌లోడ్ చేయొచ్చు యూజర్స్ ఎవరైతే ఉన్నారో. సో, దాని ద్వారా అక్కడ ఏంటి అనంటే మన ఎన్విరాన్మెంట్‌ని మానిటర్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎంఓఐటీడీ ద్వారా. ఓకే. మన యొక్క ఎన్విరాన్మెంట్‌ని మానిటర్ చేసుకోవచ్చు. సో, ఇలా చాలా టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. సో, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దీన్ని డెవలప్ చేయడానికి ఎవరి సపోర్ట్ ఉంది అనంటే ఇన్‌స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్ ఉంది. సో, ఇది ఏంటి అనంటే ఇది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ అనమాట. మన గవర్నమెంట్‌దే. కానీ ఇది ప్రైవేట్ అంటే పర్టిక్యులర్‌గా సంబంధించిన స్పేస్ ఫీల్డ్‌లోని సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏమైతే ఉన్నాయో అంటే ప్రైవేట్ సెక్టార్స్ ఏమైనా స్పేస్‌కి రిలేటెడ్ ఏమైనా ఇనిషియేటివ్స్ చేసినప్పుడు ఈ యొక్క ఇన్‌స్పేస్ అనేది దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వాటి యొక్క డెవలప్‌మెంట్‌కి అన్నిటికి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఇది అనమాట ఈ యొక్క న్యూస్. ఇదనేది హైదరాబాద్‌లో చేస్తున్నారు. ఫస్ట్ ఏఐ ల్యాబ్ స్పేస్ అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాము. సో, నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ఇండియా లాంచెస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇన్ విశాఖపట్నం. సో, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ని మన వైజాగ్‌లోని ఇదనేది లాంచ్ చేస్తున్నారు. సో, ఇండియాలోని లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ మనం విశాఖపట్నంలో చూడొచ్చు. సో, విశాఖపట్నంలో ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడ అనంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ అచ్యుతాపురం మండలంలోని ఇదనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని టోటల్ బడ్జెట్ వచ్చి 1.85 లాక్స్ క్రోర్స్ అనమాట. అండ్ ఇది అనేది పర్ డే మీకు దగ్గరగా 1500 టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుందనమాట ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ హబ్. సో, ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఎందుకు చేస్తుంటారు ఇటువంటివి గ్రీన్ హైడ్రోజన్ అనంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట ఇవి. సో, పొల్యూషన్‌ని ఇవన్నిటిని దూరం చేయడానికి మనకి నేచురల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసి పవర్‌ని గానీ, ఒక ఎనర్జీని గానీ క్రియేట్ చేయడానికి ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ హబ్స్‌ని యూజ్ చేస్తుంటాం అనమాట. నేచురల్ అంటే ఏంటి సోలార్, విండ్ వీటిని ఇలా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌ని యూజ్ చేసుకొని మనం ఫార్మ్ చేస్తూ ఉంటాము. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే ఇది స్పోర్ట్స్‌కి రిలేటెడ్. సో, బజరంగ పూనియాని నాడా మళ్ళీ రిఫ్యూజ్ చేశారనమాట. సస్పెండ్ చేశారు 4 ఇయర్స్‌కి. ఎందుకు సస్పెండ్ చేశారు అనంటే డాపింగ్ టెస్ట్ చేసుకోవడానికి ఆయన రిఫ్యూజ్ చేశారు. అంటే ఎవరు బజరంగ పూనియా అంటే నేను డాపింగ్ టెస్ట్ చేసుకోను అని చెప్పారంట. సో, అందుకని నాడా వాళ్ళు ఈయన యొక్క ఆడడానికి అంటే మీకు
ఒలింపిక్స్‌లో గానీ, ఇలాంటి స్పోర్ట్స్ ఎన్నిట్లో గూడా ఇంకా ఆడకుండా 4 ఇయర్స్ వరకు బ్యాన్ చేశారనమాట. సో, ఎందుకిలా జరుగుతుంది? అసలు నాడా అంటే ఏంటి అంటే, నాడా అంటే నేషనల్ యాంటీ డాపింగ్ ఏజెన్సీ. సో, ఇవి అంటే ఏంటి అనంటే, గేమ్ ప్లే ఉండాలి, ఫెయిర్ కాంపిటీషన్స్ ఉండాలి అని చెప్పి, ఈ నాడా అనేది ఒక ఏజెన్సీ అనమాట. ఇది అనేది కొన్ని టెస్ట్‌ని కండక్ట్ చేస్తదనమాట. బిఫోర్ ప్లే ఆర్ బిఫోర్ మ్యాచ్ గానీ, బిఫోర్ కాంపిటీషన్ కొన్ని టెస్ట్‌ని ప్లేయర్స్‌కి ఆర్ అథ్లెటిక్స్ అనొచ్చు, ప్లేయర్స్ అనొచ్చు, వాళ్ళకి కండక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఫెయిర్ ప్లే ఉండాలి అనేసి. కొంతమంది ఏంటి, డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. డ్రగ్స్ అంటే ఏంటి, మత్తు వచ్చే డ్రగ్స్ ఇలాంటివి కాదు, మన మూవీస్‌లో చూసే డ్రగ్స్ కాదు. వాళ్ళేందంటే ఎనర్జీ ఎక్కువ తెచ్చుకోవడానికి, స్పోర్ట్స్ పర్సన్‌కి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు వేరే ప్లేయర్స్‌తో పోలిస్తే if he or she had the drugs to get more energy, సో వాళ్ళు ఇంకొక ప్లేయర్స్ నార్మల్ కండిషన్‌లో వచ్చి వీళ్ళు డ్రగ్స్ గానీ, ఇంకేమైనా ఎక్స్‌ట్రా స్టెరాయిడ్స్ గానీ, ఎనర్జీ కోసం ఇంకేమైనా ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళేమైనా ఇన్‌పుట్ చేసుకుంటే, సో ఇక్కడనేది ఒక బియాస్ అనేది జరుగుతుంది. సో వాళ్ళ నేచురల్‌గా వాళ్ళు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చెయ్యట్లేదు. సో ఇదొక్కటని గాదు. ఐయామ్ జస్ట్ గివింగ్ యూ ఏ ఎగ్జాంపుల్ అండర్‌స్టాండింగ్ ఫర్ ఎ నీట్ అండర్‌స్టాండింగ్. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అక్కడనేది ఫెయిర్ కాంపిటీషన్ జరగట్లేదు ప్లేయర్స్ మధ్యలో. సో అందుకని ఇటువంటివేమన్నా ప్లేయర్స్ చేసుకొని వస్తారు. సో ఇటువంటివేమన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగుంటుందేమో అని చెప్పి వీళ్ళు పర్టిక్యులర్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తూ ఉంటారు నాడా వాళ్ళు ప్లేయర్స్‌కి బిఫోర్ ది కాంపిటీషన్. సో అలా హెల్డ్ చేసేటప్పుడు బజరంగ్ పూనియా నేను డాపింగ్ టెస్ట్ చేసుకోను అని పర్టిక్యులర్‌గా ఏదో సంథింగ్ ఇష్యూ అనేది వద్దు అని రిజెక్ట్ చేశారు. సో ఆయన పర్పస్‌లో ఏందంటే, బజరంగ్ పూనియా వర్షన్‌లో ఏందంటే, అవి అనేది ఎక్స్‌పైర్డ్ కిట్స్ యూజ్ చేస్తున్నారు నాడా వాళ్ళు. సో అందుకని నాకది నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో అందుకని నేను వద్దని చెప్తున్నాను. నేను చేసుకోను టెస్ట్ అని చెప్తున్నారు అని నేను చెప్పాను అని చెప్పారు. ఇన్ వర్షన్ ఆఫ్ బజరంగ్ పూనియా. బట్ నాడా వాళ్ళు ఏందంటే, హీ వాస్ టెల్లింగ్ దిస్ ఇంటెన్షనల్‌గా ఇది ఆయన చెప్తున్నారు నేను చేసుకోను అని చెప్పి. సో అందుకని నాడా వాళ్ళు ఏందంటే ఇది బ్యాన్ చేసేశారు బజరంగ్ పూనియాని. 4 ఇయర్స్ వరకు ఇంకా ఆయన ఇండియా తరపున గానీ ఇంకా ఎక్కడ ఆడలేరనమాట ఆయన. సో 4 ఇయర్స్ వరకు ఆయన్ని బ్యాన్ చేశారు బజరంగ్ పూనియాని. సో ఇది జరిగింది న్యూస్. సో వెనక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కూడా చెప్పాను. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, బ్రహ్మోస్ అనేది ఒక ఏరోస్పేస్ అనమాట. మన ఇండియా అండ్ రష్యా మధ్యలోని ఈ బ్రహ్మోస్ అనే ఒక ఏరోస్పేస్‌ని ఒక వెంచర్ లాగా క్రియేట్ చేసుకున్నాం మనము 2 కంట్రీస్ మధ్యలో. సో దీనికి చీఫ్‌గా జైతీర్ రాఘవేంద్ర జోషి. సో ఈయన్ని అపాయింట్ చేశారనమాట చీఫ్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్‌గా. ఓకే. సో ఇదొక అపార్ట్మెంట్స్ కింద వస్తుంది. సో ఇంతకు మించి మీకు ఇంకేం అవసరం లేదు ఈ న్యూస్‌లోని. అండ్ నెక్స్ట్ న్యూస్‌కొచ్చేస్తే సారెక్స్. సో ఇదనేది కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అనమాట. మన ఇండియాలోనే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. సో ఇది నవంబర్ 27 నుంచి 30 వరకు, అంటే నిన్నే అయిపోయి ఉంటుంది ఇది. సో ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఓకే. సో ఇది ఎందుకు అంటే, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తూ వాటిని ఎన్హాన్స్ చేయడానికి ఇటువంటి పర్టిక్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు ఈసారి అనంటే, నేషనల్ మ్యారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ అంటే రెస్క్యూ బోర్డు వాళ్ళు ఇది అనేది ఆర్గనైజ్ చేశారు ఈ ఇయర్. సో దీని యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అని అంటే, టు ఎన్హాన్స్ ది మాస్ రెస్క్యూ ఆపరేషన్స్. సో ఇందుకనమాట ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే, మన అక్కడ నేవీ పరంగా కానీ వాటర్లో అక్కడ మన ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటారు. లైక్ ఏదైనా స్మగ్లింగ్ జరుగుతుందేమో, ఏమైనా వెపన్స్ కానీ, ఏదైనా ట్రేడింగ్ కానీ ఇల్లీగల్గా జరుగుతుందేమో అని అక్కడ ఓషన్స్లో, సీస్లో తిరుగుతూ ఉంటారు. సో అటువంటి అప్పుడు ఏదన్నా మధ్యలో ఏమైనా డిజాస్టర్ కానీ, ఇంకేమైనా కెలామిటీ వల్ల వాళ్ళు అక్కడ
ఇరుక్కుపోవడము, లేదంటే సంథింగ్ ఏదైనా గవర్నమెంట్ గానీ ఏదైనా ఆపరేషన్, మిలిటరీ ఆపరేషనో లేకపోతే ఏదైనా సంథింగ్ ఆపరేషన్ చేస్తూ అక్కడ ఇరుక్కుపోవడము, లేదంటే మన ఇండియన్స్ ఎక్కడైనా మధ్య సముద్రంలో ఇరుక్కుపోవడము. సో, ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి. మన ఇండియన్ గవర్నమెంట్‌కి అది అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో, రెస్క్యూ ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో, అటువంటి పర్టిక్యులర్ టైంలోని ఏమేమి అవసరం అవుతాయి అనేది వీళ్ళు ఇటువంటి ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండడం వల్ల వీటి మీద ఇంకొంచెం ఎక్కువ అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. సో, అందుకని ఇటువంటి ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. అంతేగాని మనకి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అవుతుంది చదవడానికి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ అవుతుందని మనం అనుకుంటున్నాం గానీ, వీటి యొక్క వెనక దాన్ని చేయడానికి ఒక పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ న్యూస్ ఆల్రెడీ కవర్ చేశాము. ఓకే. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ అని చెప్పి. సో, జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరంటే సంతోష్ గంగ్వార్, అక్కడ జార్ఖండ్ యొక్క గవర్నర్. అండ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ గురించి ఏం ఆర్టికల్ వస్తుంది అని అంటే 161లోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. సో, దానికి ఒక చీఫ్ మినిస్టర్ ఉండాలి ఒక హెడ్గా. సో, వీళ్ళందరూ ఏంటి అంటే గవర్నర్ని అడ్వైస్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, ఇదే మీకు సెంట్రల్‌లో కూడా మీకు ఉంటుంది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ కింద క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. సో, వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్‌ని గైడ్ చేస్తుంటారు. అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ ఆక్షన్ 2025 వైభవ్ సూర్యవంశీ. సో, వైభవ్ సూర్యవంశీ ఒక బీహార్ విలేజ్ నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి అనమాట. 13 years ఓల్డ్ క్రికెటర్. సో, ఈ క్యాండిడేట్, ఈ పర్సన్ ఏంది అంటే ఈ అబ్బాయి రికార్డ్ బ్రేకింగ్గా 1.10 crore పెట్టి డీలింగ్ అనేది జరిగింది. ఈ అబ్బాయికి రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి ఈ అబ్బాయి అనేది ఆడుతున్నారనమాట. ఎవరు? వైభవ్ అనమాట. ఓకే. 1.10 crore. ఓకే. 13 years బాయ్. మనం 13 years అప్పుడు మనం ఏం చేసి ఉంటాము? మనం అసలు కనీసం ఒక 10 రూపీస్ అయినా ఎర్న్ చేసి ఉంటామా? కానీ ఈ పిల్లోడు వైభవ్ చూడండి 1.10 crore 13 yearsలోనే సంపాదిస్తున్నాడు. ఆబ్వియస్‌గా టాలెంట్ ఉంది, మంచిగా క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు. అందుకే రాజస్థాన్ రాయల్స్ వారు ఆ అబ్బాయిని పర్టికులర్గా చూస్ చేసుకొని ఉంటారు. సో, అదంతా వేరే విషయము. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. టాలెంట్ ఉంటే ఎంతైనా మనం ఏ ఏజ్‌లో అయినా సంపాదించొచ్చు. వెదర్ ఇట్ మేబీ 10 years కావచ్చు, లేకపోతే 60+ years కావచ్చు. ఎప్పుడైనా మనం ఎర్న్ చేసుకోవచ్చు టాలెంట్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు. సో, నెక్స్ట్ న్యూస్ వస్తే, సో, ఫస్ట్ నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మన ఐఐటి హైదరాబాద్లోని ఇదనేది లాంచ్ చేశారు నికాన్ ఇండియా వాళ్ళు. సో, ఇది ఎందుకు అని అంటే దీనివల్ల ఏంటి అవుతుందంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ ఇమేజ్ టెక్నాలజీస్ టు ట్రైనీస్ విజిటింగ్ స్కాలర్స్ అండ్ కొలాబొరేటర్స్ అక్రాస్ ది కంట్రీ. సో, ఇంకా ఐఐటి రీసెర్చర్స్కి అండ్ ఆల్సో నికాన్ టీమ్ వాళ్ళకి వీళ్ళ యొక్క గ్రోత్ పార్ట్నర్షిప్ కోసము ఈ యొక్క నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నికాన్ ఇండియా వాళ్ళు ఇదనేది లాంచ్ చేశారు మన హైదరాబాద్లో. సో, నెక్స్ట్ ఐఓసి కోచెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. సో, మీకు ఇక్కడ ఇది వినంగానే అర్థమైపోతుంది, ఇది కోచెస్కి ఇస్తారు. సో, స్పోర్ట్స్ని ట్రైన్ చేసే కోచెస్కి ఇస్తారు. సో, ఈ అవార్డు ఇవనేది నోర్లే తిరగవు. పర్టికులర్గా జానీ ఫిగోరిడో అండ్ విటాలీ పెట్రో. సో, వీళ్ళిద్దరికీ ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చేశారు. ఓకే. సో, ఈ అవార్డ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 2007 నుంచి ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, ఇంటర్నేషనల్గా ఇస్తున్నారు ఇది. ఓకే. ఈ అవార్డ్స్ కోచెస్కి. అండ్ నెక్స్ట్ అన్నా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇన్ ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ 2024 అండ్ 2025. సో, అన్నాస్ యూనివర్సిటీస్ మనందరికీ తెలుసు. సో, 42nd ర్యాంక్ వరల్డ్లోని టాప్ ర్యాంక్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్ 2025. సో,
2025లోని మనం చూసుకుంటే అన్నా యూనివర్సిటీ అనేది 42nd ర్యాంకింగ్ వచ్చింది యూనివర్సిటీస్‌లో. ఏంది మొత్తం వరల్డ్‌లోని యూనివర్సిటీస్‌లోని 42nd, మన ఇండియాలోని ఇది టాప్ అనమాట. ఫస్ట్ యూనివర్సిటీ ఆ ర్యాంక్ రావడము. అన్నా యూనివర్సిటీస్. మీరెప్పుడైనా చూసుంటే అవి చాలా బాగుంటుంది. చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉంటారు అక్కడ. టీచింగ్ ఎన్విరాన్మెంట్ గానీ, అక్కడున్న స్టూడెంట్స్ యొక్క రీసెర్చ్ పరంగా, లేదంటే ల్యాబ్స్ గానీ, వర్క్‌షాప్స్ గానీ చాలా నీట్‌గా చాలా బావుంటాయి అక్కడ అన్నీ గూడా. సో, అందుకే వీటికి టాప్ యూనివర్సిటీగా ర్యాంకింగ్ అనేదొచ్చింది అన్నా యూనివర్సిటీకి. అండ్ నెక్స్ట్ మన లాస్ట్ న్యూస్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ 2024. సో ఇది అనేది ఇండియా అండ్ సింగపూర్ మధ్యలో జరుగుతుంది ఈ అగ్ని వారియర్ అనేది. ఇదొక మిలిటరీ ఎక్సర్సైజ్. సో మీకు ఏదైనా ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు అది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది, అది బైలాటరలా, ట్రైలాటరలా, లేకపోతే మల్టీలాటరలా, ఏ కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ అది ఏం ఎక్సర్సైజ్ అంటే మిలిటరీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఇవన్నీ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అండ్ ఎందుకు ఇంత పర్టికులర్‌గా చెప్తున్నానంటే ఇవనేది మోస్ట్ కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఏ కంట్రీస్ మధ్యన జరుగుతుంది, ఇది మిలిటరీ ఎక్సర్సైజా, లేకపోతే నేవీ ఎక్సర్సైజా, ఇది ఏ ఎడిషను, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అందుకని నేను పర్టికులర్‌గా చెప్తున్నా ఇవన్నీ నోట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇది 28 నవంబర్ అండ్ 28, 29, 30 నవంబర్ 3 days ఇది జరుగుతుంది. ఇండియా అండ్ సింగపూర్ మధ్యన ఇది అనేది జరుగుతుంది. ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ 2024 అనమాట. సో హియర్ ఇది మన 1 వీక్ ఏమేం కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మనము నీట్‌గా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా చూసేసుకున్నాము. సో దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. మీకు అక్కడ పీడిఎఫ్స్ అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో మీకేమైనా అప్డేట్స్ కోసము, జాబ్స్ యొక్క అప్డేట్స్ కోసము, అన్నిటి గురించి మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో జాయిన్ ది ఇన్‌స్టాగ్రామ్. ఓకే, ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ 2 లింక్స్ నేను కింద కామెంట్ సెక్షన్‌లో నేను మీకు పేస్ట్ చేస్తాను లింక్స్. సో మీరు అక్కడి నుంచి యూ కెన్ డైరెక్ట్‌లీ యాక్సెస్ ది పేజెస్. ఓకే, సో టుడే వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కంటెంట్ ఎలా ఉందో కింద ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఐ am వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే, డోంట్ ఫెయిల్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్ బిఫోర్ యూ లీవ్ దిస్ వీడియో. సో కమెంట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో బాయ్ ఆస్పిరెంట్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి. సక్సెస్ అనేది ఒకరోజు ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది ఛానల్. సో బాయ్, అండ్ నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ అండ్ మంచి కంటెంట్తోని మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ ఆస్పిరెంట్స్.